పార్వతీపురం మన్యం జిల్లా ఏజెన్సీ ప్రాంతాన్ని జ్వరాలు వణికిస్తున్నాయి. రోజురోజుకు జ్వర బాధితుల సంఖ్య పెరుగుతుండటంగా ఏజెన్సీ ప్రాంతంలో జ్వరాల విజృంభణ గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని దుడ్డకల్లు, రేగిడి, గుమ్మలక్ష్మీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో జ్వర బాధితులు చికిత్స కోసం తరలివస్తున్నారు. అటు భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలోనూ రోగుల రద్దీ రోజురోజుకు పెరుగుతుండటంతో వైద్య సేవలపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ప్రస్తుతం ఉన్న ఆసుపత్రిలో పడకల కొరత కారణంగా ఒకే మంచంపై 2 నుంచి 3 రోగులకు చికిత్స అందించాల్సిన పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా భద్రగిరి నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులు పూర్తయినా ఇప్పటికీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోవడంపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వర్షాకాలంలో వైరల్ జ్వరాలు, అంటువ్యాధులు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వెంటనే నూతన ఆసుపత్రిని ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక ఆసుపత్రిలో వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేసి పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలని కోరుతున్నారు. ప్రస్తుతం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంపై ఏజెన్సీలోని ఆశ్రమ, గురుకుల పాఠశాల విద్యార్థులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అధికంగా ఆధారపడుతున్నారని చెబుతున్నారు. రోగుల రద్దీ కారణంగా చికిత్స కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. ఇటీవల జరిగిన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా భద్రగిరి నూతన ఆసుపత్రి ప్రారంభాంశం ప్రధాన చర్చగా మారింది. ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల నాయకులు వెంటనే ఆసుపత్రిని ప్రారంభించాలని అధికారులను కోరుతున్నారు.